వెల్కమ్ టు ఎస్వీఆర్ అకాడమీ. ఎస్వీఆర్ అకాడమీలో ఏపీ హైకోర్టు కోర్స్ ఎలా ఉంది అనేది నేను ఇప్పుడు చూపించబోతున్నాను. దీనివల్ల మా ట్రాన్స్పరెన్సీ మీకు అర్థమవుతుంది అండ్ మా అకౌంటబిలిటీ మీకు అర్థమవుతుంది. మేము ఎంత జెన్యూన్గా క్లాసెస్ని ప్రొవైడ్ చేస్తున్నామో అర్థమవుతుంది. న్యూ క్లాసెస్ని 100% యాక్యురసీతో మీకు ఎగ్జామ్కి ఉపయోగపడే విధానంలో పాత క్లాసెస్ని డంప్ చేయకోకుండా మీకు ఏది అవసరమో ఎంతవరకు అవసరమో అక్కడ వరకే ఇస్తూ తక్కువ టైంలో తక్కువ వీడియోస్లో ఎక్కువ మ్యాటర్ నేర్చుకునేలాగా చేసి ఈ ఏపీ హైకోర్టు ఎగ్జామ్ ఓరియంటేషన్గా ఈ క్లాసెస్ని, స్టడీ మెటీరియల్ని, టెస్ట్ సిరీస్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అన్నీ కూడా న్యూ క్లాసెస్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఏపీ హైకోర్టుకి సంబంధించి. సింపుల్గా మీరు svracademy.in www.svracademy.in అని URL టైప్ చేస్తే లేదా గూగుల్లో మీరు ఎస్వీఆర్ అకాడమీ అని టైప్ చేస్తే మీకు ఇలా కనిపిస్తుంది. ఎస్వీఆర్ అకాడమీ వెబ్సైట్ని ఇక్కడ మీరు ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే లాగిన్ అనే బటన్ ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. ఈ లాగిన్ బటన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీరు ఏ కోర్స్ కొన్నారు కదా, ఏ మొబైల్ నెంబర్తో కొన్నారో ఆ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. మీ పాస్వర్డ్ పెట్టుకున్నారు కదా, మీ పాస్వర్డ్ని ఎంటర్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఏపీ హైకోర్టు కోర్స్ ఓపెన్ అవుతుంది. ఇలా కోర్స్ అనేది ఇలా ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ వీడియో క్లాసెస్ని మేము ప్రొవైడ్ చేస్తాం. ఫస్ట్ది. రెండోది స్టడీ మెటీరియల్ని మేము ప్రొవైడ్ చేస్తాం. మూడోది టెస్ట్ సిరీస్ని మేము ప్రొవైడ్ చేస్తాం. దాంతోపాటు మీరు రెగ్యులర్గా రోజు టెలిగ్రామ్ అనే బటన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే ఎస్వీఆర్ అకాడమీ ఛానల్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు ఎవ్రీడే 5 MCQస్ని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఏపీ హైకోర్టుకి సంబంధించి డైలీ కరెంట్ అఫైర్స్ ముఖ్యమైన రోల్ని మనకి ప్లే చేస్తుంది కాబట్టి. ఓకేనండి. ఇప్పుడు మీరు ఏపీ హైకోర్టు అని కనిపిస్తుంది కదా, డైరెక్ట్గా ఇది ఈ పోస్టర్ మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేయగానే అసలు ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయి అనేది ఇక్కడ కనిపిస్తుంది. మనం ముఖ్యంగా ప్రొవైడ్ చేసేది జనరల్ నాలెడ్జ్, రెండోది ఇంగ్లీష్. ఇవి రెండు చాలా పోస్టులకి ఇంపార్టెంట్. డిగ్రీ ఎలిజిబిలిటీ పోస్ట్ అన్నిటికి కూడా ఇంపార్టెంట్. సో ఈ జనరల్ నాలెడ్జ్లోనే కరెంట్ అఫైర్స్ మనకు ముఖ్యమైన పాత్ర వహిస్తుంది కాబట్టి దీన్ని సపరేట్గా ఇంకొక సబ్జెక్ట్ రూపంగా కూడా మీకు ప్రొవైడ్ చేసాం. ఇంగ్లీష్ని మీకు ఇంగ్లీష్ బై యాదగిరి సార్తో చాలా డీటెయిల్డ్గా న్యూ క్లాసెస్ వస్తున్నాయి. దాంతోపాటు ఇంతకుముందు ఉన్నటువంటి ఇంగ్లీష్ క్లాసెస్ని కూడా ఇక్కడ మేము ప్రొవైడ్ చేసాం. సో ఇంగ్లీష్ బై యాదగిరి సార్ చదివితే మీకు సరిపోతుంది. దాంతోపాటు అదనంగా కరెంట్ అఫైర్స్లో, జనరల్ నాలెడ్జ్లో మేము పూర్తిగా ఏపీని కవర్ చేస్తాము. అదనంగా కూడా మేము ఇది అదనం అనమాట, ఎక్స్ట్రా. ఇది ఏపీ కరెంట్ అఫైర్స్ అండ్ స్పెషల్ టాపిక్స్ అని పెట్టి అదనంగా మేము ఎగ్జామ్ అయిపోయే లోపల కొన్ని టాపిక్స్ని మేము ప్రొవైడ్ చేస్తాం. దాంతోపాటు మెంటల్ అబిలిటీ కొన్ని పోస్టులు కొంది వాళ్ళకి కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. కానీ చదవాల్సింది ముఖ్యంగా మనం ఎక్కువ పోస్టులకి జనరల్ నాలెడ్జ్ అండ్ ఇంగ్లీష్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు చూద్దాం ఒక్కొక్క సబ్జెక్ట్లో ఏముందో. ముందు జనరల్ నాలెడ్జ్లో ఏముందో ఒకసారి చూద్దాం. జనరల్ నాలెడ్జ్ బటన్ అక్కడ క్లిక్ చేయండి. మీరు క్లిక్ చేస్తే చూడండి, ఇక్కడ ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చరు, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ అండ్ ఎకానమీ, జనరల్ సైన్స్, బయాలజీ, కెమిస్ట్రీ. ఓకేనండి. సో తర్వాత జియోగ్రఫీ, తర్వాత 1 లైనర్ జియోగ్రఫీస్, అవార్డ్స్, అపాయింట్మెంట్స్, స్పోర్ట్స్. సో ఇవన్నీ కూడా జీకేలో ఉన్న టాపిక్స్ అన్నీ కూడా కరెంట్ అఫైర్స్ స్పెషల్గా ఇచ్చాం కదా, సో ఆ కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. సపోజ్ వీటిని మనం వీడియోస్, ఇవి ఇచ్చినటువంటి వీడియోస్ ఇవన్నీ కూడా ఇంకా అప్డేట్ అవుతూనే ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడల్లా అప్డేట్ అవుతూనే ఉంటాయి. ఈ వీడియోస్ అన్నీ కూడా న్యూ వీడియోస్ కాబట్టి అప్డేట్ అవుతూ ఉంటాయి, మీరు చదువుకుంటూ పోతామే. సపోజ్ ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్, సపోజ్ ఒకదాన్ని నేను క్లిక్ చేశాను అనుకోండి, వీడియో మీకు ఇలా ఓపెన్ అవుతుంది. సో సపోజ్ చూడండి, ఇండియా ఆర్ట్ అండ్ కల్చర్ అనేది. సో ఆర్కిటెక్చర్ గురించి సార్ ఇక్కడ మాట్లాడుతున్నారు, ఆర్కిటెక్చర్ గురించి మాట్లాడుతున్నారు. సో చూడండి, సో డిఫరెంట్ ఫ్యాకల్టీస్తో, ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీస్తో మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. PDF ఫైల్ని మేము ఈ స్టడీ మెటీరియల్ అని ఉంది కదా పక్కన, మీరు అది క్లిక్ చేస్తే మీకు అక్కడ కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ మీకు వీడియో కింద కొన్ని ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ స్టడీ మెటీరియల్ అనే కాలంలో మీరు PDF ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇలా మీకు సపోజ్ చూడండి, ఇక్కడ క్లాస్ జరుగుతుంది. సో ఇట్లా మీకు కంప్లీట్గా లెసన్ అనేది ఉంటుంది. మీరు వెనక్కి వెళ్ళాలి. ఇప్పుడు వెనక్కి బటన్ క్లిక్ చేయండి, మళ్ళీ వీడియోస్లోకి వెళ్తారు. సపోజ్ ఇండియన్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ చూపించాను కదా, సపోజ్ నా ఎకానమీ క్లాసెస్ కూడా చూడండి, నేను ఎకానమీ జియోగ్రఫీ కూడా నేను న్యూ క్లాసెస్ని ప్రొవైడ్ చేశాను. సో న్యూ క్లాసెస్ అనేవి ఎకానమీ జియోగ్రఫీ కూడా మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సపోజ్ చూడండి, సో ఇలా మీకు డీటెయిల్డ్గా
అన్నీ కూడా కంప్లీట్గా అవార్డ్స్ అండ్ స్పోర్ట్స్తో ప్రతి ఒక్క కాలం కూడా విడిచిపెట్టుకోకుండా ఇక్కడ మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది జనరల్ నాలెడ్జ్కి సంబంధించి. సపోజ్ ఇంగ్లీష్ బై యాదగిరి సార్. సో ఇంగ్లీష్ అండి, ఇంగ్లీష్ కంటెంట్ చూడండి. సో ఇక్కడ మీకు అప్లోడ్ అయింది, ఇంకా అప్లోడ్ అవుతూ ఉంటాయి. సో చాలా వరకు మీకు అప్లోడ్ అయిపోయింది, చూస్తూ వెళ్ళిపోవటమే మీరు. సపోజ్ రీడింగ్ కాంప్రహెన్షన్ కానీ, సినోనమ్స్, యాంటోనమ్స్ కానీ, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ కానీ, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ కానీ, ఇలా మీకు చాలా అప్లోడ్ అయిపోయినాయి వీడియోస్. జస్ట్ గో త్రూ ఇట్ అండ్ సీ ఇట్. సపోజ్ నేను ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను. సార్ చాలా ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ మనకి, యాదగిరి సారు ఇంగ్లీష్లో 30+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. అందుకని తెలుగు మీడియం వాళ్ళకు కూడా చాలా ఈజీగా అర్థం కావాలనే ఉద్దేశంతోనే సార్ని తీసుకొచ్చి చెప్పించడం జరుగుతుంది. చాలా 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 డీటెయిల్గా చెప్తారు. సార్ చెప్పిన వరకు చూసుకుంటే చాలు, ఏపీ హైకోర్టుకి మీకు పూర్తిగా మీకు ఇవన్నీ కూడా సరిపోతాయన్నమాట. సో ఇలా మీరు చూడొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ కూడా ఒకసారి క్లిక్ చేసి చూద్దాం. కరెంట్ అఫైర్స్ చూడండి, ఇక్కడ ఏప్రిల్ నుంచి మీకు పోయిన సంవత్సరం ఏప్రిల్ నుంచి, సో ఈ సంవత్సరం ఏప్రిల్ వరకు, ఏప్రిల్ 2024 నుంచి ప్రజెంట్ ఏప్రిల్ 2025 ప్రజెంట్ జరిగే మంత్ కూడా అప్లోడ్ అవుతూ ఉంటాయి. ఇంకా అక్కడ వరకు కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఒకసారి కరెంట్ అఫైర్స్ క్లాస్ కూడా ఓపెన్ చేసి చూద్దాం. సపోజ్ కరెంట్ అఫైర్స్ క్లాస్ చూడండి. సో ఇలా మీకు ఏ మంత్కి ఆ మంత్ ఒక 10 మాడ్యూల్స్ కరెంట్ అఫైర్స్ వస్తూ ఉంటాయి. సో చాలా డీటెయిల్డ్గా కరెంట్ అఫైర్స్ని మీకు 360 డిగ్రీస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఏపీ హైకోర్టులో కరెంట్ అఫైర్స్ అనేది కీ రోల్ని పోషిస్తుంది కాబట్టి విత్ ఇమేజెస్తో మీకు కరెంట్ అఫైర్స్ అనేది చాలా డీటెయిల్డ్గా అనాలిసిస్, తెలుగు అండ్ ఇంగ్లీష్ను కూడా మీకు యాడ్ చేస్తూ మీకు ఈ క్లాసెస్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇది కరెంట్ అఫైర్స్. వెనక్కి వెళ్ళండి. సో ఇప్పుడు నేను మీకు జనరల్ నాలెడ్జ్ చూపించాను, యాదగిరి సార్ ఇంగ్లీష్ చూపించాను, కరెంట్ అఫైర్స్ చూపించాను. మిగతా అన్ని కూడా ఆప్షనల్. మీకు మెంటల్ ఎబిలిటీ ఉంది. సో ఇవి కూడా టోటల్గా మీకు కావాల్సినన్ని మొత్తం ఉన్నాయి చూడండి. సో కోడింగ్, డీకోడింగ్ అని, టైమ్ అండ్ డిస్టెన్స్ అని, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని, మొత్తం డేటా అనాలిసిస్ అని, క్లాసిఫికేషన్స్ అని, సో చాలా రకాల మొత్తం కంప్లీట్ మెంటల్ ఎబిలిటీ ఉంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో అలా. సో ఇది వీడియో క్లాసెస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. దాంతోపాటు నెక్స్ట్ మీరు స్టడీ మెటీరియల్ మీరు చదువుకోవడానికి ఇదే క్లాసెస్కి సంబంధించి క్లాసులో ఏం చెప్తున్నారో అదే స్టడీ మెటీరియల్ని మీకు డైరెక్ట్గా ఈసారి ప్రొవైడ్ చేయడం జరిగింది. స్టడీ మెటీరియల్ని క్లిక్ చేయండి. స్టడీ మెటీరియల్ని క్లిక్ చేస్తే మళ్ళీ మీరు ఏ కోర్స్ కొన్నారో ఆ కోర్సు పోస్టర్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే చూడండి మళ్ళీ స్టడీ మెటీరియల్స్లో కూడా మనకి సబ్జెక్ట్ వైజ్ చూపిస్తున్నాయి. జనరల్ నాలెడ్జ్ మీద క్లిక్ చేయండి. సపోజ్ పాలిటీ స్టడీ మెటీరియల్, అవునా, ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చరు, బయాలజీ, కెమిస్ట్రీ స్టడీ మెటీరియల్, స్పోర్ట్స్, తర్వాత హిస్టరీ స్టడీ మెటీరియల్, అవార్డ్స్ అండ్ అపాయింట్మెంట్స్, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ జియోగ్రఫీ స్టడీ మెటీరియల్. సపోజ్ ఇండియన్ ఎకానమీ స్టడీ మెటీరియల్ ఇలా క్లిక్ చేసామనుకోండి, మీకు ఎంత డీటెయిల్గా ఉంటుందో చూడండి. సో ఇక్కడ ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో ఉంటుంది, ఇంగ్లీషు, తెలుగు, మొత్తం మెటీరియల్ మొత్తం కూడా మీకు చాలా డీటెయిల్డ్గా ఇలానే ప్రొవైడ్ చేయడం జరిగిందండి. సో చాలా బాగుంటుంది ఈసారి మెటీరియల్ మీకు. ఎకానమీ అనేది పోయినసారి మనం ఇచ్చిన వాటికన్నా కూడా చాలా డీటెయిల్డ్గా ఏ హైకోర్టుకి ఎంత కావాలో అంత మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సపోజ్ ఇంకొక మెటీరియల్ ఏదైనా ఓపెన్ చేద్దాం. పాలిటీ కూడా చూడండి. సార్ చెప్పినట్టు స్లైడ్స్ మీకు చాలా డీటెయిల్డ్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మెటీరియల్ కొంచెం ఓపెన్ అవడానికి కొంచెం టైం పెట్టినా కానీ చూసుకోండి, ఒక 1 minute ఆర్ 2 minutesలో మీకు ఓపెన్ అవుతుంది. ఇది ఓపెన్ అయింది చూడండి. సో ఇట్లా మీకు స్లైడ్స్ ఫామ్లో చాలా డీటెయిల్డ్గా ఇంగ్లీష్ అండ్ తెలుగు ఇలా బోత్ సైడ్ బై సైడ్ మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇలా స్టడీ మెటీరియల్ని మీరు చూసుకోవచ్చు. సపోజ్ ఏ స్టడీ మెటీరియల్ అయినా కానీ మీరు ఇలా చూసుకోవచ్చు. జియోగ్రఫీ క్లిక్ చేస్తున్నాను. జియోగ్రఫీ కూడా చూడండి, పైన ఇంగ్లీషు, తెలుగు ఇచ్చిన కూడా చూడండి. నేను చాలా చిన్నగా ఇస్తాను. ఏపీ హైకోర్టులో మనకు వచ్చేది ప్రతి సబ్జెక్ట్ నుంచి 2-3 క్వశ్చన్స్, 4 క్వశ్చన్స్, మహా అయితే ఒక 5 క్వశ్చన్స్ వస్తాయి. ఆ 5 క్వశ్చన్స్ కోసం ఎలా డిజైన్ చేయాలి, వన్ లైన్ అనమాట, వన్ లైన్ అట్లా చూసుకుంటూ వెళ్ళిపోతే మీకు సరిపోతుంది హైకోర్టుకి అట్లా. సో ఇప్పుడు మళ్ళీ మీకు టెస్ట్ సిరీస్ కూడా నేను వీడియో క్లాసెస్ చూపించాను, స్టడీ మెటీరియల్ చూపించాను, టెస్ట్ సిరీస్ అని ఉంది కదా ఇక్కడ, దాన్ని కూడా క్లిక్ చేసి చూపిస్తాను. టెస్ట్ సిరీస్ మేము ముందుగా మీకు టెస్ట్ కోసం టెస్ట్ సిరీస్ ఆల్రెడీ ఒక 10 టెస్టులు ప్లాన్ చేసాం. దాంట్లో మీకు ఒక టెస్ట్ ఆల్రెడీ మేము ప్రొవైడ్ చేయడం జరిగింది. సో చూడండి, ఏపీ హైకోర్టుకి సంబంధించి మనకి 40 మార్క్స్కి జనరల్ నాలెడ్జ్, 40 మార్క్స్కి ఇంగ్లీష్ ఉంటుంది. ఫస్ట్ టెస్ట్ని ఇక్కడ ప్రొవైడ్ చేసాం. సెకండ్ టెస్ట్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు. ఇట్లా 10 టెస్టులు మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. గ్రాడ్యువల్గా అప్లోడ్ అవుతూ ఉంటాయి. మీరు ముందు వీడియో క్లాసెస్ చూడాలి, స్టడీ మెటీరియల్ చదవాలి, తర్వాత టెస్ట్ సిరీస్ రాయాలి. సపోజ్ ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను నేను. జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన టెస్ట్ సిరీస్. సపోజ్ నేను దాన్ని క్లిక్ చేస్తే టెస్ట్ సిరీస్ కొంచెం టైం తీసుకుంటుంది, ఎందుకంటే సాఫ్ట్వేర్ చాలా పెద్దది కాబట్టి జస్ట్ కొంచెం టైం తీసుకుంటుంది. దానికి మీరు వెయిట్ చేయాలి. సో ఓకే, వచ్చిన తర్వాత మీరు ఒకసారి
టెస్ట్ని అటెండ్ చేసిన తర్వాత మళ్ళీ రాయాలనుకున్నారనుకోండి, స్టార్ట్ అగైన్ బటన్ క్లిక్ చేస్తే సరిపోతుంది. సపోజ్ నేను ఏదో ర్యాండమ్గా ఊరికే పెడుతున్నాను ఇక్కడ. సపోజ్ ఊరికే నేను ర్యాండమ్గా పెడుతున్నానండి. సో నేనేమి ఆన్సర్స్ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా పెట్టట్లేదు. ఇలా మీకు 40 క్వశ్చన్స్ని ఇక్కడ ఇచ్చాము. ఇప్పుడు నేను మీరు మొత్తం 40 క్వశ్చన్స్ ఆన్సర్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ని క్లిక్ చేస్తారు. నేను కూడా సబ్మిట్ బటన్ని క్లిక్ చేశాను. సో ఊరికే నేను ఆన్సర్స్ చూసి పెట్టలేదండి, ఊరికే ర్యాండమ్గా మీకోసం పెట్టాను టెస్ట్ చేయడానికి. సబ్మిట్ బటన్ని క్లిక్ చేశాను. టెస్ట్ సిరీస్ మీరు సబ్మిట్ అయిన దాకా వెయిట్ చేయాలండి, తొందరపడద్దు ఎవరు కూడా. ఎందుకంటే మీరు ఎన్ని అటెంప్ట్ చేశారు, తర్వాత ఎన్ని కరెక్ట్ అయినాయి, ఎన్ని రాంగ్ ఆన్సర్స్ ఉన్నాయి అనేదాన్ని కంప్లీట్గా మీరు ఎన్ని అటెంప్ట్ చేశారు అనేది డీటెయిల్గా తీసుకోవాలి. కాబట్టి ఇది కొంచెం తీసుకుంటుంది. ఎస్, ఇప్పుడు తీసుకుంటుంది చూడండి. సపోజ్ నేను ఊరికే నార్మల్గా అటెంప్ట్స్ చేశాను. నేను 40 క్వశ్చన్స్ ఇస్తే నేను 4 అటెంప్ట్ చేశాను. 4 కూడా 4 తప్పు ఆన్సర్స్ పెట్టాను, రాంగ్ ఆన్సర్స్ 4 పెట్టాను, కరెక్ట్ ఆన్సర్ నేను ఒకటి కూడా పెట్టాల. 4 అటెంప్ట్ చేస్తే 4 తప్పు ఆన్సర్లే పెట్టాను. సో మీకు తప్పు అయితే అది రెడ్ మార్క్లో పడుతుంది మీరు పెట్టిన వరకు. ఆ ఆన్సర్కి రైట్ ఏదో గ్రీన్గా చూపిస్తుందండి. మీరు అటెంప్ట్ చేయని మాత్రం డైరెక్ట్గా ఆన్సర్ చూపిస్తుంది. మీరు అటెంప్ట్ చేయని కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ అని మీకు ఏ కలర్ లేకోకుండా చూపిస్తుంది. మీరు అటెంప్ట్ చేయకపోతే కలర్ రాదు. అటెంప్ట్ చేస్తే మాత్రం తప్పు అయితే రెడ్ వస్తుంది, కరెక్ట్ అయితే గ్రీన్ వస్తుంది అనమాట. సో అలా మీరు చూసుకోవచ్చు. సో ఇట్లా మీరు టెస్ట్ రాసిన తర్వాత మళ్ళీ రాయాలనుకున్నారు అనుకోండి, స్టార్ట్ అగైన్ బటన్ని క్లిక్ చేస్తే మళ్ళీ మీరు టెస్ట్ సిరీస్ని మళ్ళీ కొత్తగా ఇక్కడ రాసుకోవచ్చు అనమాట. సో మొత్తానికి మీకు ఇక్కడ వీడియో క్లాసెస్ ప్రొవైడ్ చేస్తాం, స్టడీ మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాం, టెస్ట్ సిరీస్ కూడా కండక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మీకు కావాల్సింది టెలిగ్రామ్లో కూడా ఎవ్రీడే మీరు టెస్ట్ రాసుకోవచ్చు. ఎవ్రీడే మీరు 5 MCQs టెలిగ్రామ్లో కరెంట్ అఫైర్స్ ఏ మంత్ ఆ మంత్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు, డైలీ ప్రాక్టీస్. సో ఇవన్నీ కనుక చేస్తూ హైకోర్టు ఎగ్జామ్ని కనుక మీరు రాయగలిగితే మేము 100% గ్యారంటీ ఇస్తాము మీరు క్వాలిఫై అవ్వటం కోసం. మేము ఇచ్చినట్టు చదవండి చాలు, అదనంగా మీరేం చదవాల్సిన అవసరం లేదు. మేము ఇచ్చిన జీకే, మేము ఇచ్చిన ఇంగ్లీష్, మేము ఇచ్చిన స్టడీ మెటీరియల్, మేము ఇచ్చిన టెస్ట్ సిరీస్ని కనుక రాయగలిగితే మేము ఆ ఓరియంటేషన్లోనే మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి 100% సక్సెస్ మీద అవుతుంది. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. అకాడమీ, మనం SVR అకాడమీలో కోర్స్ని ఎలా పర్చేజ్ చేయాలి అనేది ఒకసారి చూద్దాం. ఏ కోర్స్ అయినా ఇలానే పర్చేజ్ చేయొచ్చు. నేను ఏపీ హైకోర్టు కోర్స్ని పర్చేజ్ చేయొచ్చు ఇస్తాను. ముందు SVR వెబ్సైట్కి వెళ్ళండి, అంటే గూగుల్ ఓపెన్ చేసి SVR అకాడమీ అని టైప్ చేయండి. SVR అకాడమీ మనకి కనిపిస్తూ ఉంటుంది, పైనే ఫోన్ నెంబర్ కూడా ఉంది మీకు ఇక్కడ. సో కిందకు వచ్చాక ఇప్పుడు సపోజ్ చూడండి, SVRacademy.in అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు SVR అకాడమీ ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ టైం మీరు యూజర్స్ అయితే రిజిస్టర్ బటన్ని క్లిక్ చేయండి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యూజర్ అయితే లాగిన్లోకి వెళ్ళండి. మీరు ఫస్ట్ టైం వస్తున్నారు కాబట్టి రిజిస్టర్ బటన్ని క్లిక్ చేయండి. రిజిస్టర్ బటన్ని క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుంది. మీ నేమ్ అడుగుతుంది కదా, ఇక్కడ మీ నేమ్ని ఎంటర్ చేయండి. మీ ఈమెయిల్ ఐడి అవుతుంది కదా, మీ ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయండి. మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత మీ మొబైల్ నంబర్ని ఎంటర్ చేయండి. మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఒక పాస్వర్డ్ పెట్టుకోండి. మీరు పాస్వర్డ్ పెట్టుకున్న తర్వాత ఏ కోర్సు, ఏపీ హైకోర్టు సెలెక్ట్ చేసుకోండి. సబ్మిట్ బటన్ని క్లిక్ చేయండి. బటన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా చూపిస్తుంది. ఇలా చూపించినప్పుడు మీరు ఎలా అయినా పే చేసుకోవచ్చు. పేమెంట్ మెథడ్ చూడండి. సపోజ్ మనకి ఈజీగా ఉండే పేమెంట్ మెథడ్ నెట్ బ్యాంకింగ్ ఉంది, కార్డ్స్ ఉన్నాయి, ఇక్కడ ఫోన్పే, వ్యాలెట్స్ అన్నీ ఉన్నాయి కదా. ఫోన్పే బటన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే ఇక్కడ మీరు ఫోన్పే ఉంది, గూగుల్ పే ఉంది, పేటిఎం ఉంది, భీమ్ యాప్ ఉంది, సో యూపీఐ ఐడి ఉంది. ఫోన్పేని క్లిక్ చేశారనుకోండి, ఫోన్పేని క్లిక్ చేయండి. ఎలో అనే బటన్ని క్లిక్ చేయండి. అది మీ ఫోన్పేకి తీసుకెళ్తుంది. అక్కడ నుంచి మీరు అమౌంట్ని పే చేసేసుకోవచ్చు అనమాట. సో ఇలా మీరు కోర్స్ని పర్చేజ్ చేయండి. సో కోర్స్ పర్చేజ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు కోర్స్ అనేది వచ్చేస్తుంది. దీనికి సంబంధించిన ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ నేను పక్కన ప్రొవైడ్ చేసినటువంటి నంబర్స్కి కాల్ చేసి మీరు మీ డౌట్స్ని క్లియర్ చేసుకోవచ్చు. పేమెంట్కి సంబంధించిన ఏమైనా ఇష్యూస్ ఉన్నా కానీ మాట్లాడవచ్చు. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ ని ప్రొవైడ్ చేస్తారు. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.